దేవునికి స్తోత్రములు. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ అన్ని వేళల్లో మనల్ని కాపాడుచున్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అన్నటువంటి ఆయనకి అసాధ్యమైంది ఏది ఉండదు, అన్నీ సాధ్యమే. ఆయన చేయనుద్దేశించింది ఏదైనా చేయగల సమర్థుడు. అయితే నువ్వు ప్రార్థించినప్పుడు అవిశ్వాసంతో కాక విశ్వాసంతో ప్రార్థించాలి. నీ కన్నీటి ప్రార్థనకు ప్రభు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారు. ఆయన సర్వ శరీరులకు దేవుడే. నీకు దేవుడు, మనందరికీ దేవుడు, మనలను ప్రేమించి ఆదరించే దేవుడు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దేవునికే అసాధ్యమైంది ఏమైనా ఉంటే ఇక మనం ఎందుకు పనికొస్తాం? ఆది అంతము నిన్న నేడు నిరంతరం ఆయనే అయి ఉన్నటువంటి దేవుడు. నేను మొదటివాడిని కడపటివాడినని మాట్లాడుతున్నటువంటి దేవుడు. నీవేదైనా తలపెట్టినప్పుడు నమ్మకత్వం కలిగి ప్రార్థించు. నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తారు. దేవుడు సవాలు చేస్తున్నారు, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉండునా అని. ఏముంటుందండి ఆయనకి? మన క్రీస్తు వారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు, నీటి మీద నడిచారు, ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన. మన దేవునికి సర్వము సాధ్యం. నాకు అసాధ్యమైంది ఏదైనా నుండునా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ ప్రశ్నకు నీ సమాధానం ఏంటి? నీ జీవితంలో అనేక సార్లు ప్రార్థించి ఆ ప్రార్థన నీకు మరి ఒకవేళ ఇంకా సఫలం కాకపోతే దేవుడు చేయలేదు, ఆయన చేయలేని వాడని మాత్రం నీవు అనుకోకు. విశ్వాసముతో నిరీక్షణతో ప్రార్థించు. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థించు. ఎంతటి కష్టమైన దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగల దేవుడు. నమ్ముచున్నావా ప్రియ బిడ్డ? ఒకవేళ వ్యాధి, బాధ, కష్టం, ఎలాంటి పరిస్థితి అయినా సరే కీడుల్లో నుంచి తప్పించే దేవుడు, మేలులన్నీ చేయవాడు మన ప్రభు. కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమే. నమ్మి ప్రార్థించు. నీ కోరికలను ప్రభు తీరుస్తారు. నీ హృదయ వాంఛలు యేసు నామములో తీర్చబడునుగాక. ప్రతి విధమైన కీడు తొలగిపోవునుగాక. నమ్మదగిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడిని తల పైకెత్తబోతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంత లోతులో పడిపోయినా దేవుడు నిన్ను పైకెత్తగలరు. విశ్వాసాన్ని కాపాడుకో. ఎవరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. అవును, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు. పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభువా రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడానికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ, విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. అలాగే యవన బిడ్డలను మీరు దీవించండి, వ్యాపారస్తులను దీవించండి, వ్యవసాయదారులను దీవించండి. సర్వ ప్రపంచంలో సమస్త మానవాళి యొక్క హృదయ వాంఛలను తీర్చండి. సమస్త దేశాలకి శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభా. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు నీ నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.